అస్సలాము అలైకుం. అందరు బాగుండరా? ఈరోజు నేను బొంబాయి రవ్వతో ఎట్లా పాయసం చేస్తాను చూపిస్తాను. చూడండి. ఒక గ్లాసా బొంబాయి రవ్వ తీసుకున్నా, ఒక గ్లాసా, 2 గ్లాసులు చక్కెర, దానికి సరిపోయినంత పాలు, 1 గ్లాసా, సోంపు యాలకులు చేసిన పౌడరు 2 స్పూన్లు ఉంది, గోడంబి 50 గ్రాములు గోడంబి, దానికి సరిపోయినంత నీళ్ళు మనం వేడి చేసుకోవాలి. వేడి చేసుకొని పాయసం చేయాలి. ఎట్లా చేస్తాను నేను చూపిస్తాను చూడండి. దానికి సరిపోయినంత నెయ్యి వేసుకోవాలి, కొద్దిగా వేసుకోవాలి దానికి వేయించడానికి. తర్వాత ఇవి పూర్ణగుడాలు చేస్తాను నేను. 1 గ్లాసా పప్పు, శనగపప్పు ఉడికించుకొని మిక్సీలో పెట్టిన, 1 గ్లాసా పప్పు, 2 గ్లాసులు చక్కెర మిక్సీలో పట్టి పెట్టిన. నేను పూర్ణగుడాలు చేస్తాను, పాయసం చేస్తాను. చూడండి ఎలా చేస్తాను నేను. చూడండి. రెడీ చేసుకొని పెట్టుకున్నా. ఇది స్టవ్ వెలిగించిన, ఈ నీళ్ళు వేడి చేసుకోవాలి. ఫస్ట్ మంట పెద్ద పెట్టినా, తొందరగా అవుతుంది. ఇక్కడ గోడంబి అది వేయించుకుందాం. నెయ్యి వేస్తాను నేను. ఆరు స్పూన్లు వేసిన నెయ్యి. కొంచెం పెద్దగా ఉంది స్పూను, 6 వేసిన దీంతో. తర్వాత వచ్చి గోడంబి వేసుకోవాలి దీంట్లో. మంట మీడియం పెట్టిన, ఎక్కువ పెద్దగా లేకుండా. బ్రౌన్ కలర్ రావాలి గోడంబి. వచ్చింది కదా, కలర్ వచ్చింది చూడండి. రవ్వ పెట్టుకోవాలి దీంట్లో, బొంబాయి రవ్వ ఇట్లా వేయించుకోవాలి. నెయ్యిలో వేయించుకుంటే బాగా టేస్ట్ ఉంటుంది ఇది పాయసం. మాడిపోకుండా కలుపుతూ ఉండాలి అది. అయిపోయింది, కలర్ వచ్చేస్తుంది కదా రవ్వకు. చూడండి. నీళ్ళు, వేడైన నీళ్ళు. మంట బంద్ చేస్తా దీనిలో. ఈ వేడి నీళ్ళు దీంట్లో కలుపుకోవాలి. దీంట్లో ఇట్లా కలుపుతూ ఉండాలి ఇది. ఎందుకంటే మళ్ళీ ఉంటలు కట్టుకుపోతే కష్టం. మంట పెద్దగా పెట్టేసిన,
పాలు, 1 గ్లాసు పాలు దీంట్లో పోసుకోవాలి. ఇది ఉడికేటప్పుడు మనం చక్కెర వేసుకోవాలి. ఇది స్పూన్ యాలకులు, 1 స్పూన్, 2 స్పూన్లు ఉంది, 1 వేసిన నేను. ఇలా కలుపుతూ ఉండాలి, లేదంటే ఉంటలు కట్టుకుపోతుంది. బొంబాయి రవ్వ కదా ఇది. ఈజీ పాయసం, ఇట్లా చేసుకోవాలంటే ఈజీ. ఇది ఏం పెద్ద కష్టం కాదు. ఇప్పుడు ఇది ఉడుకుతుంది, చక్కెర వేసుకోవాలి. ఇప్పుడు చక్కెర 2 గ్లాసులు తీసుకున్నా, చక్కెర వేస్తాయి. ఇప్పుడు చక్కెర కొంచెం ఉడికిన తర్వాత మనం దించుకోవాలి. పాయసం బొంబాయి రవ్వతో చేసా. పూర్ణగుడాలతో తింటే బాగుంటుంది. ఇది పాయసం పెట్టుకొని పూర్ణగుడాలు తింటే. మేము పండగకి చేస్తాం ఇది, మిలాద్ నబీ అని. మీరైనా చేసుకొని తినొచ్చు. అయిపోయింది, పాయసం రెడీ అయిపోయింది. ఇది చల్లగా అయిందంటే గట్టిగా అవుతుంది. మనం చల్లపాగా చేసుకుంటే చల్లగా అయిన తర్వాత గట్టిగా అవుతుంది. ఇది రెడీ, పాయసం రెడీ. బాగా మెత్తగా నానింది పిండి. 2 గ్లాసులు కలుపుకున్న పిండి. ఇది 1 గ్లాసు పప్పు పూర్ణగుడాలు చేసి పాయసంలో పెట్టుకొని తింటే బాగా టేస్ట్ ఉంటుంది. వట్టి పిండి తయారు చేసి చూపిస్తాను, చూడండి ఎట్లా చేస్తాం మేము. ఇట్లా చిన్న చిన్నవి వంటలు చేసుకోవాలి, గోలు గోలు వంటలు ఇంత చేసుకోవాలి. పతలాగా లేకుండా మీడియం చేసుకోవాలి. ఇది అప్పడం, ఈ రేకులు. ఇట్లా ముందరికి వచ్చుకోవాలి. బాగా పొంగి ఇవి బాగా పెద్దగా అవుతాయి.
ఇట్లా వట్టి పిండి చేతిలో తీసుకొని ఇట్లా చేతికి కాసుకోకుండా వత్తుకోవాలి. ఇప్పుడు ఇవి వేయించుకుందాము. కొద్దిగా నెయ్యి వేస్తున్నాను. ఆయిల్ వేస్తాం. నెయ్యి వేసిన కొంచెం ఆయిల్ వేస్తాం. కొంచెం నెయ్యి కొంచెం ఆయిల్ వేసుకుంటే బాగా టేస్ట్ మితూ ఉంటుంది. మనం తీసుకొని తినే బాగా టేస్ట్ ఉంటాయి. మేము ఇట్లా చేసుకుంటాం పూర్ణగుడాలు. మంట పెద్ద పెట్టినా తొందరగానిక వేడైపోయిన తర్వాత మనం పెట్టుకోవాలి. ఆయిల్ రెడీ అయింది, వేస్తాను నేను. అయిపోయినాయి. రెడీ అయిపోయింది. పాశము పూర్ణగుడాలు రెడీ అయిపోయినాయి. అవి రెండు చేసుకొని రెండు కలిపి తినాలి, బాగా టేస్ట్ ఉంటాయి. చూడండి, నేను చేసినట్లా చేసి చూసి తినండి, మీరు బాగుంటాయి.